60 రోజుల్లో 41,32,00,000 339 మంది యాక్చువల్గా కేవలం 60 రోజుల్లో కంప్లీట్ చేసి ఈరోజు ఇక్కడ ఇనాగరేషన్కి మనందరం పిలవడం, ఈ యొక్క ఇనాగరేషన్ కార్యక్రమం ఏర్పాటు చేయడం నిజంగా ఇది ఒక చరిత్ర. అంటే తక్కువ సమయంలో కేవలం 60 రోజులు నేను కూడా చేయించాను, చాలా సక్సెస్ఫుల్, చాలా పనులు. కానీ అంతకంటే వేగవంతంగా ఈరోజు శ్రీధర్ గారు చేశారు. శ్రీధర్ గారి గురించి నేను చెప్పాలి, నాకంటే మీ అందరూ తెలుసు. అతను పట్టుదలకి మారిపోయారు. ఏదైనా పట్టుకుంటే అది అయ్యాక వదలదు, మమ్మల్ని కూడా పట్టుకుంటే వదలదు. నేను చేశాను బీసీ భవనం, అంబేద్కర్ భవనం, నేను సెక్రటరీతో మినిస్టర్తో మాట్లాడడం చేస్తామన్నారు. నువ్వు లెటర్లు ఇస్తే అయిపోతుంది, బీరాలు ఫాలో చేసుకోవాలి. వెంటనే దాన్ని ఫాలో చేసుకొని ఫైల్ వాళ్ళ దగ్గర ఉంది, త్వరలో దాన్ని ఇస్తారు, త్వరలో కంప్లీట్ చేస్తాం. అదేవిధంగా ఏదైతే బ్రిడ్జి బ్రిడ్జాపాడ దగ్గర బ్రిడ్జ్ అడిగారు, దాన్ని కూడా వీలైన తొందరగా శాంక్షన్ చేసి చేస్తామని సందర్భంగా రూరల్ ప్రజలందరూ తెలియజేస్తున్నాను. నేను అందరూ తోటే చేసేది నెల్లూరు ప్రజలకి అందరూ అర్థం చేసుకోండి, రాష్ట్ర ప్రజలు అర్థం చేసుకోండి. ఇప్పుడిప్పుడే మన ఖజానా కొద్దిగా ఇంప్రూవ్ అవుతుంది, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఇంప్రూవ్ అవుతుంది. మీకు అందరూ తెలుసు, 2014-19లో నెల్లూరు కార్పొరేషన్ మొత్తంలో దాదాపు 5,200 కోట్ల రూపాయలతో అనేక పనులు డెవలప్ చేస్తాం. అందులో మెజారిటీ అయినాయి, కొన్ని కొద్దిగా మిగిలినాయి. డ్రింకింగ్ వాటర్ 85% 15% ఆగింది. అది కానీ కంప్లీట్ అంటే ప్రతి ఇంటికి డైరెక్ట్గా ప్రవహించలేదు. అది కూడా ఏ నీళ్ళు, సంగం బ్యారేజ్ నుంచి స్వచ్ఛమైన నీళ్ళు. మా మీద కోపంతో దాన్ని ఆపేశారు. దోమల్ని నగరం చేయడానికి 550 కోట్లతో అండర్గ్రౌండ్ డ్రైనేజ్ టేకప్ చేస్తే దాన్ని ఆపేశారు. మళ్ళా 2 పనులు టేకప్ చేశాం, వర్క్ జరుగుతుంది. డ్రింకింగ్ వాటర్ అయితే ఈ యొక్క డిసెంబర్ పూర్తి చేస్తారు. అండర్గ్రౌండ్ డ్రైనేజ్ అయితే అది 1 ఇయర్ పూర్తవుతుంది. అండర్గ్రౌండ్ డ్రైనేజ్ కనెక్షన్ తీసుకోవాలంటే అందరికీ మున్సిపాలిటీకి 5,000 కట్టాల్సి వచ్చేది, దాన్ని 1 రూపాయి చేశాం. అండర్గ్రౌండ్ డ్రైనేజ్ కొంత పూర్తయింది, కనెక్షన్స్ తీసుకొని కేవలం 1 రూపాయి కడితే మున్సిపాలిటీ కనెక్షన్ ఇస్తారు. అంతేకాకుండా అమృత స్కీమ్ ఏదైతే ఉందో మొన్నే క్యాబినెట్లో ముఖ్యమంత్రి గారు అప్రూవ్ చేశారు. బహుశా మరొక 2 నెలల్లో పనులు స్టార్ట్ కాబోతుంది. స్టార్ట్ అయితే నెల్లూరు కార్పొరేషన్లో 54 డివిజన్లో ఆ పనులు స్టార్ట్ అవుతాయి. ఆ స్టార్ట్ అయితే 100% ప్రతి ఇంటికి డ్రింకింగ్ వాటర్ వస్తుంది. అదేవిధంగా మరొక 50 కోట్లతో ఏదైతే రామరెడ్డి కెనాల్, ఇలాంటి కెనాల్స్ ఉండే వాటిన్నింటినీ మోడర్నైజ్ చేసినట్టు పెట్టాము. అది కూడా బడ్జెట్లో పెట్టారు. అది కూడా త్వరలో టెండర్ పిలుస్తారు. నేను ఒకటే నెల్లూరు ప్రజలు చెప్పేది, 54 డివిజన్లు, నేను ఉండే దాంట్లో 28 డివిజన్లు ఉన్నాయి, శ్రీధర్ ఉండే దాంట్లో 26 ఉన్నాయి. నా దృష్టిలో 54. నేను ఎప్పుడు సపరేట్ చేసుకోవాలా, ఆ రోజు చూడాలి, ఈ రోజు కూడా చూడాలా. కాబట్టి 54 డివిజన్లో 100% అండర్గ్రౌండ్ డ్రైనేజ్ కానీ, డ్రింకింగ్ వాటర్ కానీ, ఇంకా అనేక కార్యక్రమాలు పూర్తి చేస్తాం. ఇప్పుడు బీసీ భవన్ కానీ, అంబేద్కర్ భవన్ కానీ, అవన్నీ రూరల్లోనే. నేనే శ్రీధర్కి చెప్పా, అవి 2 మినిస్టర్తో మాట్లాడాను, శాంక్షన్ చేస్తా ఉన్నారు. అలా 54 డివిజన్లు నేను ఒకటిగా చూస్తున్నాను, చేస్తాను ఖచ్చితంగా. శ్రీధర్ గారి పట్టుదల, ఆయన చోదరులు ఉండే గిరిధరెడ్డి గారు, వాళ్ళతో రెగ్యులర్గా మాట్లాడుతున్నాను, ఖచ్చితంగా చేస్తామని. ప్రత్యేకంగా రూరల్ ఏదైతే బ్రిడ్జి చెప్పారో వీలైన తొందరలో చేస్తాను. అదేవిధంగా ఆర్ఎంబి రోడ్డు కూడా 2 శ్రీధర్ రెడ్డి, దాన్ని కూడా ఆర్ఎంబి మినిస్టర్ మాట్లాడాను. ఆయన ప్రపోజల్ పంపించడం శాంక్షన్ చేస్తామని చెప్పారని తెలియజేస్తూ, కృష్ణపట్నం గారు ఈరోజు ఇంత మంచి అవకాశం ఇచ్చిన ఎమ్మెల్యే గారికి, మరి మేయర్ గారికి అందరూ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ